ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన నామము స్తుతి నొందును గాక. అందరూ చెప్పండి ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న మధురం గారి కుటుంబం, తల్లిగారు, వారి అక్కజనుల కుటుంబం బిడ్డల పక్షాన దేవుడు మాట్లాడు, వారి పక్షానే కాదండి, కూడు ఉన్న మా పక్షాన్ని కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటయ్యా అంటే, నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఇచ్చిన ఏంటంటది, దాచి దాన్ని వదిలేస్తారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అసలు దాచి అన్న దాంట్లోనే గొప్ప ఇది ఉంది మర్మం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏముంటదంట, దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పదంట. ఇంకా నరుల ఎదుట మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో దాచి ఉంచాడంట మన కొరకు, ఇంకా సిద్ధపరిచి ఉంచాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. దాచి ఉంచిన మేలు ఉందంట మన కొరకు, సిద్ధపరిచిన. మరి దీన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. అయ్యా నా కొరకు సిద్ధపరిచారయ్యా, నేను త్వరగా వెళ్ళాలంట. పిల్లలు ఏమంటారు, ఇంటికాడ మా నానేదో దాచించిన, మా అమ్మేదో దాచించిందంట, నేను త్వరగా వెళ్ళాలి, ఇదేంటో నేను చూడాలి, తెలుసుకోవాలి, తీసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లల ఆశ అదే కదా. ఈ రాత్రి కాల సమయంలో మన పరలోకపు తండ్రి కూడా మన నిమిత్తము దాచి ఉంచిన మేలుందంట, సిద్ధపరిచిన. అది గొప్పదంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, మొదటి నీ యందు భయభక్తులు ఏముంచాలి? మనము ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే వచ్చేసేస్తారా? మరి ఎలా వస్తాయి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ రాత్రి కాల సమయంలో 2 మాటలు ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి. ఒకనాడు ఎలీషా చదువమ్మా. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. ఈ మాట ముందు మీరు గ్రహించాలి. ఏంటది? ఒకనాడు, ఒక రోజు ప్రవక్త అయిన ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ తల్లి అయిన ఆమెను పిలిచి, ఇక్కడ పేరు రాయబడ, మెన్షన్ చేయబడ. అదేమని చెబుతున్నాడు అంటే, తాను బ్రతికించిన బిడ్డ తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము. క్షామకాలం అంటే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం నేను ఆగుతున్నాను కానీ ముందుకెళ్ళిపోతా. క్షేమకాలం ఉంది, క్షేమకాలము అంటేనేమో అంతా సమృద్ధి గల కాలం, ఇబ్బంది లేని కాలం. క్షామకాలం అంటే ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు, కరువులు, ఖడ్గాలు. క్షామకాలమందు యెహోవా క్షామకాలమందు రప్పింపబోచున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దేశంలో క్షేమము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును నీకెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి పరదేశములో 7 సంవత్సరములు కాపురం ఉంది, తలదాసుకుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని?
ఏమి లేవనా? ఉన్న దేశంలో, ఉన్న ఊర్లో, ఉన్న గ్రామంలో స్వజనుల మధ్యన ఏమీ లేదనా? దైవజనుడు ఒక మాట పలికాడు. అదేమనగా అంటే, దేవుడు ఇక్కడ కరువు రప్పించబోతున్నాడు, ఇక్కడ స్థితిగతులు బాగోవు, పంటలు పండవు, నీవును నీ ఇంటి వారును లేచి ఫిలిష్తీయుల సిరియానుల దేశంలో ఒకటి వెళ్ళిపోండి కొన్నాళ్ళ వరకు. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? 7 సంవత్సరాలు అక్కడ ఉండండి అని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఏమిటే ప్రత్యేకించి చెబుతున్నాడు ప్రవక్త ఎలీషా గారు? ఎందుకు చెప్తున్నారండి? మొదటే చెప్పాడు, ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ తల్లి అయిన ఆమెను పిలిచి, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీ యందు భయభక్తులు గలవారి ఎడల నువ్వు దాచించిన మేలు, నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నాయన. మన కొరకు ఆయన మేలును దాచి సిద్ధపరిచి ఇచ్చాడన్న. దాన్ని పొందుకోవడానికి మార్గాలు తెలియట్లేదా? మాటలు రావట్లేదా? ఎన్నో అనేక రీతులుగా దైవజనులు బోధిస్తున్నారు. అసలు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప దేవుడు మా దగ్గరికి వెళ్ళాడు, 20 సంవత్సరాలు జీతం చేశాడు, అక్కడ సంపాదించాడు. ఇంకా ఆశీర్వాదం ఎందుకు? నీవు నన్ను దీవించితే తప్పితే నేను నిన్ను విడిచిపెట్టనని పార్కులాట ఎందుకు? ఉండగా ఆశీర్వాదం ఆల్రెడీ పొందుకున్నాడు. మనుషుల దగ్గర దొంగిలించింది ఆశీర్వాదము కానీ మరి ఎక్కడి నుంచి రావాలి నిజమైన ఆశీర్వాదం? నీ యందు భయభక్తులు గలవారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు గొప్పది నాయన. భక్తుడు సెలవిస్తున్నాడు, నువ్వు సిద్ధపరిచిన మనుషుల ఎడల, నిన్ను ఒప్పుకుని వారి ఎడల నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ తల్లితో చెబుతున్నాడు, ఇక్కడ కరువు రాబోతుంది కనుక యెరూషలేము ప్రాంతమంతా ఇదిగో దేవుడు క్షామకాలం కలుగు చేస్తున్నాడు, పంటలు పండవు కనుక, సమృద్ధి ఉండదు కనుక, నువ్వు ఆకలి తప్పితున్న ఇంటి వారందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వుగా 7 సంవత్సరాలు అక్కడ తలదాసుకో అని చెప్పి పంపించాడు. చదువు. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశము నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు వద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడైన శిష్యుడైన గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ. ఎవరు ఆజ్ఞ ఇచ్చింది? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ ఇచ్చింది ఎవరండి? ఈమె రాజు దగ్గరికి వెళ్ళింది. ఎవరు ఈమె? ఎందుకు నా దగ్గరికి వచ్చింది? ఏ సహాయం కావాలని? ప్రవక్త దైవజనుడైన ఎలీషా, దైవజనుడు శిష్యుడైన ఎలీషాని సమాచారం అడిగాడు. ఏమిటి బాధ ఏంటి, ఎందుకు వచ్చింది ఏంటా అంటే పరిస్థితి ఇది అని. చనిపోయిన బిడ్డను బ్రతికించిన ఆ బిడ్డ వీడే, ఆ తల్లి ఈమె. క్షేమకాలం ముందు దేవుడు అక్కడ పంపించాడు. ఇదిగో ఇప్పుడు మరలా తిరిగి స్వదేశానికి వచ్చింది కనుక ఆమె ఇంటిని, ఆమె భూమిని కలిగిన యావత్తును ఆమెకి విప్పించాలని నాయన నీ దగ్గర మనవి చేసుకున్నటానికి ఈ స్త్రీ వచ్చినది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గెహాజీ గారు రాజుతో చెప్తున్నారు. సాక్ష్యం కావాలి కాదు, నిజమో కాదు. ఎవరు చెప్తున్నారు? దైవజనుడి శిష్యుడు చెబుతున్నాడు. పాస్టర్ గారి శిష్యుడు, చిన్న పాస్టర్ అనుకోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అర్థం కోసం మాట్లాడుతున్నా. చదవమ్మా. చెప్పుచుండగా తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. ఆ స్త్రీ ఇదే. మరియు
ఎలీషా తిరిగి బతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు చెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును నేటి వరకు ఫలించిన పంట యావత్తును 7 సంవత్సరాల పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎడల యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల దాచి ఉంచిన మేలు ఎంత మేలది! 7 సంవత్సరాల కరువులో పండిన పంట మేలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమి విడిచి వెళ్ళిపోయింది, మరలా తిరిగి వచ్చింది. రాజా, నా ఎల్లువాడ, నా పరిస్థితి ఇది, నేను వెళ్ళిపోయాను, నా పొలాన్ని ఆక్రమించుకున్నారు, నా ఇంటిని ఆక్రమించుకున్నారు, తిరిగి నాకు దాన్ని ఇప్పించుము అనగా రాజు ఒక అధికారిని ఏర్పాటు చేసి ఆమె పక్షముగా తన భూమిని తన ఇంటిని తనకి ఇప్పించడమే కాకుండా 7 సంవత్సరాల దాచిన పంటను కూడా మరలాకి ఇప్పించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల దాచి ఉంచిన మేలు, నా ఇల్లు నా భూమి నాకు వస్తే చాలా ఉంటుంది, నా సొత్తు యావత్తు నాకు వస్తే దానిలో పండిన సంపదను కూడా దేవుడు దాచి ఉంచిన మేలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఏమికి మేలు వచ్చింది? రాజు ఎందుకు ఈమె మీద కనికరం పడ్డాడు? ఎందుకంటారు? రాజు కాళ్ళ మీద వెళ్ళి పడగానే జాన్ చూపాడనా? గహజీ గారు వెళ్ళి చెప్పాడని మాట విన్నాడనా? మంచిది. వచ్చేయానికి 4 చదువు. ఒక దినమందు ఎలీషా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం నుంచి ఆమె చదువుతుంది, మీరు కూడా ఫాలో అవ్వండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా అతడు ఆమె ఇంట ఎవరిమే ఎవరండి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ తల్లి అయిన ఈమె ఎవరిమే? ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి. అక్కడ పేరు రాలేదు, ఇక్కడ ఏమన్నాడంటే గనురాలైన షూనేము రాదు, ఈమె గనురాలంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈయన దైవజనుడని ఎరిగి గుర్తించి, అయా ఇదిగో నా ఇంటికి భోజనానికి రామని సెలవీయగా ప్రవక్త అయిన ఎలీషా గారు, దైవజనుడైన ఎలీషా గారు ఆ మార్గంలో పోచున్నప్పుడల్లా ఆమె కుటుంబమును దర్శించి భోజనం చేయొచ్చు వచ్చుచుండెను. చదువు. కాగా ఆమె మన వద్దకు వచ్చి పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల ఏముంచుదము? దీప స్తంభమును ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు, మనుషుల యందు భయభక్తులు కనబరచట్లామా? ఎవరి యందు? దైవజనుడికి చేస్తే నా దేవునికి చేసినట్లే దేవుని బిడ్డకు చేస్తే ఇదిగో నా పరలోకపు తండ్రికి
నేను చేసినట్లే. అందుకని భక్తులు మాట్లాడుతున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు బహు గొప్పది నాయన. దావీదు భక్తుడు అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల కూడికలు ఏర్పాటు చేసుకుంటున్న దాన్ని బట్టి ఇదిగో తల్లిగారు ఆరోగ్యము గారు, కుమార్తెలు, మనవాళ్ళు, మన సంతానాలు, వారి కుటుంబాన్నే కాదు కానీ సంఘంలో కూడి వాక్యం వింటున్న మన కుటుంబాల పక్షాన్ని కూడా దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో ఉంది. దాన్ని పొందుకునే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచి ఉంచిన మేలు పొందుటకై ఆమె ప్రయత్నిస్తుంది. దేనికోసమై మాట్లాడొచ్చు మీరు కూడా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర దాచి ఉంచిన మేలు పొందుకోవటంకై దాన్ని ఎలా నేను నా తండ్రి యొద్ద నుంచి పొందుకోవాలని ఆమె ప్రయత్నము ఎలాగూ అంటే, ఇదిగో దైవజనుడు ఒకడు ఈ మార్గమున వెళ్ళుచూ వచ్చుచున్నాడు గనక ఆయనను నా ఇంటికి చేర్చుకుంటే దేవుని సన్నిధి నా ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏము గణరాలైన సునేమిరాలు, గొప్ప ఘనత వహించింది, సంపద గల వ్యక్తి, పేరు ప్రఖ్యాతం కలిగిన వ్యక్తివే. అక్కడ రాయబడింది గనురాలు అనగా అన్ని కూడా ఉన్నాయి, ఆమెకి అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. మరి ఇంకెందుకు దాచి ఉంచిన మేలు? ఇంకేం కావాలి? రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనకు పొదువైన దాచి ఉంచిన మేలు అనేకం ఉన్నాయి. మనం అడగలేక పొందుకోలేకపోతాం. ఇవి అడుగుతుంది, చదవండి. ఆ తరువాత వచ్చి తన దాసుడైన దైవజనుడైన ఎలీషా తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర దైవజనుడు ఎదుట నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనబరుచుచున్నావు, నీకు నేను ఏమి చేయాలి తల్లి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ తల్లి అయిన ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని? నువ్వు మా ఎడల ఇంత శ్రద్ధ భక్తులు కనబరుచుచున్నావు, భయభక్తులు కలిగి పరిచర్య చేస్తున్నావు గనక ఏమి కోరుతున్నావు? నేను నీకేం చేయగలుగుతాను, ఏమి చేయాలి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడికి ఆల్రెడీ దేవుడు మాట్లాడే ఉంటాడు, చెప్పేసి ఉంటాడు. అందుకని ఆ కుటుంబానికి పంపించి ఉంటాడు. దాచబడిన మేలు ఆమెకు కావాలి, నేను ఆమెకి ఈదలుచుకున్నాను గనక నువ్వు అక్కడికి వెళ్ళు నా కుమారుడు అని ఎలీషాతో చెప్పే ఉంటాడు ముందే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆమె పరిచర్య చేసింది. ఆమె చేసిన పరిచర్యను బట్టి, ఆమె చూపిన అదిగో ఆ భక్తి శ్రద్ధలను బట్టి ఎలీషా ఆమెను పిలిచి, దైవజనుడు ఆమెను పిలిచి ఇలా అడుగుతున్నాడు, ఎంత శ్రద్ధా భక్తులు కనబరుచుతున్నావు, దేవుని ఎడల భయభక్తులు నేను ఎరిగి ఉన్నాను కనుక నువ్వేం కోరుచున్నావు, నేనేమి చేయాలి? నీ చదువుమా. రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని అడుగుమని మన శిష్యుడికి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అని ఏం చెప్పి పంపించాడంట? నేను ఇల్లేమన్నా రాజుగారితో మాట్లాడాలా, లేకపోతే ఒక అధికారితో మాట్లాడాలా, ఆమెకేమన్నా సహాయము కావాలేమో అడుగు, ఆమెకి ఏది కావాల్సినా కానీ నేను చేసి పెడతాను అని తన శిష్యుడిని పంపించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ తల్లి మాట్లాడుతుంది. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను నేను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని గెహాజీ ఆమెకి ఏ లేరంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథములో ఉంటది కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహము ఇత్తనము, గృహము ఇత్తనము పితరులిచ్చు
స్వాచ్ఛము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. మరి బిడ్డలు, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను పుట్టినరోజు ఫంక్షన్లకు కానీ లేకపోతే అన్నప్రసన్న కార్యక్రమం నేను గట్టిగానే చెప్తాను, మీరు ఎక్కడా తిరగమాకండి. పిల్లల నిమిత్తం మీరు ఎక్కడ కూడా తిరగాల్సిన పని. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులు ఆయన అనుగ్రహించు. ఆయన దగ్గర అడగాలండి. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం, అది బహుమానం ఆయన ఇవ్వాలి. కుమారులు ఆయన అనుగ్రహించాలి, అది స్వాచ్ఛం. నీకు ఎంత ఉంటే ఏం లేకపోతే ఈ గనురాలకి సమస్తం ఉన్నది. అమంటది కదా, నేను నా స్వజనుల మధ్యన నేను గనురాలుగా పిలువబడుచున్నాను, నాకేమి కొదువా లేదు. మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఆమెకేం కొదువై ఉంది గెహజీ అని అడుగుతున్నాడు దైవజనుడైన ఎలీషాకి. ఆమెకు కుమారుడు వారసుడు లేడు, గర్భఫలము లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాచబడిన మేలు కోసమే అడుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు అనుకుంటారు నాకు కలిగినంతా కూడా నా ఐశ్వర్యమే, నా ఆశీర్వాదమే, నా మేలే అనుకుంటారు. కానీ ఏదో ఒకటి నీ జీవితంలో పొదువై నిరాశతో మిగిలి ఉన్నావు. ఇప్పుడు కూడా దాచబడిన మేలు దేవుని యొద్ద నుంచి పొందుకోలేకపోతున్నావు. ఎందుకనగా అంటే దేవుని యందు భయభక్తులు కనబరచట్లేదేమో, చూపించట్లేదేమో. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు దైవజనుడితో. ఇదిగో ఆ గరురాలైన షూనేమిరాలతో మాట్లాడుతున్నాడు. ఆమెకేమి తక్కువై ఉంది, అది కనుక్కో అని. ఆమెకు కుమారుడు లేడు. చదువు. మరి ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా ఆమె వచ్చి ద్వారమందు నిలవగా మరుసటి రోజున ఈ కాలమున నీ కౌగిట కుమారుడుండడని ఆమెతో అరెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మూలపాఠం ఏంటి? కీర్తనల గ్రంథం 31:19. యెహోవా నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇంకా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన సిద్ధపరిచిన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాచి ఉంచిన మేలు. ఏ మేలది? ఏం దాచించాడంట? వరకు గర్భఫలమును దాచి ఉంచాడంట. ఏం కొదువైందా? అన్నీ ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. కానీ దాచి ఉంచిన మేలేంటాయంటే గర్భఫలం. ఆమె పొదువుగా ఉన్నదేంటి? ఆ కుటుంబంలో ఏం అవసరత ఉంది? గర్భఫలము అవసరమై ఉంది. దైవజనుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను దేవుని నామం పేరిట ప్రకటిస్తున్నా. ఇదిగో మరుసటి సంవత్సరము ఈ కాలంలో ఈ ఋతువున ఈ నెల నేను మరలా నీ దగ్గరికి వస్తా, నీ కౌగిట కుమారుడు ఉండునని. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడి నోట నుంచి వచ్చిన మాటను దేవుడు స్థిరపరుస్తాడు, సిద్ధపరిచి ఉంచుతాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది వ్యర్థంగా పోయేది కాదని. ఈ రాత్రి కాల సమయంలో మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయన యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. నీవు నా ఎడల చూపుచున్న ఈ భక్తి శ్రద్ధలు దేనికై, ఎందు నిమిత్తం ఇదంతా నాకు చేస్తున్నావు అని అడిగాడు దైవజనుడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, అంత చేయాల్సిన అవసరం ఏమీ లేదా. ఎందుకంటే గనురాలామె, ఆమెకి కావలసినంత ఉంది, కొద్దివేమీ కూడా లేదు. కానీ తనకున్న ధనము చేతను, తనకున్న స్వజనుల చేతను, తనకున్న అధికారము చేతను, బలము చేతను ఆ దాచి ఉంచిన మేలుని పొందుకోలేదు. ఏ దాచి ఉంచిన మేలుని? గర్భఫలము యెహోవా ఇచ్చు ఆ బహుమానాన్ని పొందుకోలేదు. మరి ఎలా పొందుకుంటది? దేవుని యొద్దనే పొందుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకు దావీదు మహారాజు గారు అంటాడు కదా, నీ యందు భయభక్తులు గలవారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు అది చాలా గొప్పది నాయన. అది పొందుకోవాలంటే మనకు అర్హత సంపాదించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవమ్మా కింద భాగం. ఆమె ఆ మాట విని
నీ దాసురాలైన నాతో అబద్ధమాడదాకా ఆయన నరుడా? అబద్ధమాడడానికి ఆయన నరుడు కానే కాడు. ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు మధ్యాహ్నం వరకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకొని ఉండి ఏమయ్యాడంట? చనిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాచి ఉంచిన మేలు పొందుకుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుడు ఆమె ఎడల భయభక్తుల్ని పరీక్షిస్తున్నాడు. ఏం పరీక్షిస్తున్నాడు? ఏమి కానీ ఇచ్చాను, కుమారుడు లేడు, అడిగింది కాబట్టి కుమారుని కూడా ఇచ్చాను నేను. ఇప్పుడు ఏం చేస్తుందా చూడ. నా యందు భక్తి శ్రద్ధలు నిలుపుద్దా నిలపదా? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కింద మాటలు చదవమ్మా. కీర్తనల గ్రంథము 21వ మాట చదువు. ప్రాకారము గల పట్టణములో ఏం చూపి ఉన్నాడంట? ప్రాకారము గల పట్టణములో ఆయన కృపను ఆశ్చర్యకరముగా. ప్రాకారము గల పట్టణములో నివసిస్తుంది గలురాలైన స్త్రీ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తన ఇల్లు ఎక్కడ ఉందంటే మహాపట్టణములో ఉన్నది. గొప్ప ఇల్లు కలిగి ఉంది, స్థితి కలిగి ఉంది. ఇప్పుడు ఏం కావాలి ఆమెకి? దేవుని కృప, ఆశ్చర్యమైన కార్యమును చూడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏడల సిద్ధపరిచిన కార్యాన్ని చూడాలి. దాచి ఉంచిన మేలును చూసింది, ఆయన ఇచ్చాడు. ఇప్పుడు సిద్ధపరిచిన ఆశ్చర్య కార్యమును చూడాలి. అరే ఇచ్చినట్టు ఇచ్చాడే బిడ్డనే, మరలా దేవుడు తీసేసుకున్నాడే అని ఆమె నిరాశ పడతల. అక్కడ ఎంత భక్తి శ్రద్ధలు కనపరుస్తుందంటే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే భక్తులు నీ ఎడల భక్తులు గలవారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు దానికి ఇంత అంతని లెక్క కట్టడానికి వీలు. ఇంతగా హెచ్చించుటకు దావీదును నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ముందుకెళ్ళిపోదాం, టైం అవుతుంది. చదువు. అప్పుడు ఆమె ఎక్కడ పెట్టిందంట? ఎక్కడైతే మేడ గది కట్టించిందో, గోడ మీద గది కట్టించిందో, ఆ గదిలో మంచం వేసిందో, ఆ దైవజనుడు పడుకుంటున్న ఆ మంచం మీద పిల్లవాడిని పడుకోబెట్టి తలుపు వేసి అసలు లెక్కకి ఏం చేస్తారు? పిల్లవాడు చనిపోయాడు ఇంట్లో. నేను అడుగుతున్నా తెలియక ఏం చేయాలి? తల్లి ఏం చేస్తుంది అసలు చెప్పు? ఎవరు లేరా మా ఇంట్లో? తల్లి ఉంది, పిల్లోడు వచ్చాడు, తల్లి దగ్గర పడుకున్నాడు, చనిపోయాడు. తల్లి ఏం చేయాలి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఏం చెప్పదు, గగ్గోలు బట్టి ఏడుస్తుంది, దుఃఖం ఆపుకోలేదు. ఆ గోల విని, ఆ రోదన విని చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి రావాలి, అంతే జరిగేది. ఏమి చేయలేదు. కానీ ఏం చేస్తున్న పని ఏంటి? దైవజనుడు పడుకుంటున్న మంచం మీద ఆ బిడ్డను కుమారుని పడుకోబెట్టి తలుపు వేసి గొళ్ళెం పెట్టి పనివారిని తీసుకొని ఒక గాడిదను నా యొద్దకు పంపుము. ఎక్కడికి వెళ్ళాలంట? ఇంత బాధలో దైవజనుడు గుర్తొస్తాడా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత బాధలో దైవజనుడు గుర్తొస్తాడా? ఏడుపులో. రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి శ్రద్ధలు అనేవి ఇదిగో దేవుని మేలు గుర్తు చేస్తాయి. దేవుని ఆశ్చర్య కార్యములను గుర్తు చేస్తాయి. నిబ్బరం కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు.
ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి చేయించిన పని ఏంటంటే ఎక్కడా కూడా కృంగిపోలా, నేర్తిల్లిపోలా, చడిలా. ఆ దైవజనుడి మనసు మీద పడుకోబెట్టి తలుపేసి గొళ్ళెం పెట్టి పరివారిని పిలిచి గాడిదను నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి పోయి వచ్చేదనని అనగా అతడు నేడు అమావాస్య. ఒకసారి గుర్తు చేయండి, అమావాస్య గురించి చెప్తాను, కొద్దిగా మాట్లాడతాం. మీరు బైబిల్ ఎందుకు రాయబడింది? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని. భర్త కూడా ఆ విషయం చెప్పట్లా, అయ్యా పిల్లోడికి బాగాలేదు, నువ్వు పొలంలో నుంచి పని నుంచి పంపించావు, పరివారం నుంచి పంపించే పిల్లోడు చనిపోయాడు, ఇది పరిస్థితి అని భర్త కూడా చెప్పట్లా. నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అని చెప్పి గాడిదకు గంట కట్టించి ఆమె ఎక్కి శీఘ్రముగా తొందరగా తోలుము, పోయి ఎక్కడున్నాడు ఈయన? కర్మేలు. ఏముంది అక్కడ? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముంది కర్మేలు పర్వతం? నేను ఎక్కడ ఆపే ఉద్దేశం లేదు, మనకి వెళ్ళాలి కాబట్టి గుర్తు చేస్తాను. బలిపీఠం కట్టి 450 మంది బయలు ప్రవక్తలని కత్తివాత హతము చేసి ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవుని సన్నిధి ఉంది అక్కడ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? తన గురువు గారు ఎక్కడైతే దేవుని కార్యం చూపెట్టి అక్కడ నిలబడి ఉన్నాడు ఎలీషా గారు. కర్మేలు పర్వతముకి వచ్చెను. దైవజనుడు చూచి అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమె మన దగ్గరకు వస్తుంది కనుక దూరం నుండి ఆమెను చూశాడు దైవజనుడు. తన శిష్యుడితో చెబుతున్నాడు, ఇదిగో ఆ షూనేమీయురాలు మన దగ్గరికే వస్తుంది కాబట్టి నువ్వు త్వరగా ఆమెకు ఎదురుగా వెళ్ళు. నీవును నీ పెనిమిటియు యోగక్షేమాలు అడుగు. ముందు తన ఇంటి వారందరూ క్షేమంగానే ఉన్నారా? ఈ రోజు ఆమె రావదగిన రోజు కాదని దైవజనుడికి తెలుసు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, దేవుని దగ్గరికి వెళ్ళే రోజు కాదే. ఎందుకు వస్తుంది? ఈ టైంలో రావాల్సిన అవసరం ఏంటి? పరుగున పోయి నువ్వు ఆ సంగతి ఏంటో, యోగక్షేమాలేంటో కనుక్కు అని తన శిష్యుడైన గెహజీని పంపించాడు. అందుకు ఆమె ఏమంది? సుఖముగానే. సుఖము ఉందా తల్లి? నా ఇంట్లో తలగాలించుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పతాక తలగాలించుకొని కూర్చుంటారు తల్లులారా. పెళ్ళైన 50 ఏళ్ళైంది. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆమె సుఖం ఉందా? బిడ్డ పోయిన దుఃఖంలో ఉందండి. సుఖం ఉందా? మరి ఏం చెబుతుంది దైవజనుడికి? నువ్వేమో సుఖంగానే ఉన్నాను. పిమ్మట ఆమె వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. రాగా దైవజనుడు ఆమె బహు దుఃఖములో ఉన్నది కనుక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె నాకు కుమారుడు కావాలని నిన్ను అడిగానా? చెప్పలేదా? నా భర్త ముసలివాడు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నువ్వు అత్తరమని సేవ చేసుకున్నాను ఆయన, దేవుని బిడ్డవని. నువ్వేగా కుమారుడు కావాలని అడిగింది, నన్ను ఏ పొదువు ఉందని అడిగావు, ఇచ్చావు ప్రార్థన చేసి, నన్ను ఎందుకు భ్రమ పెడతావు అంది. అసలు విషయం చెప్పట్లే. ఇప్పుడు కూడా అతడు నీ నడుము బిగించుకొని
అక్కడికి పోయి ఆ దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీ ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ డౌట్ వచ్చేసింది, లాభం లేదు, నేను వెళితే తప్పితే ఆ సమస్య పరిష్కారము కాదు అని వెళ్ళి ఆ బిడ్డ ఉన్న గదిలోనికి వెళ్ళి, ఇదిగో తాను మంచం మీద పడుకున్న చోటున తన చేతుల్లో చేతులు కాళ్ళలో కాళ్ళు పెట్టి తన మీద పడుకొని వెంట కలుగునంతగా కౌగిలించుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ తిరిగి దిక్కున ఉలిక్కిపడి నిలిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ తల్లిగా బిడ్డను అర్పించాడు. అందుకని ఆ 8వ అధ్యాయంలో రాయబడి ఉంది కనుక ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి అయినా ఈమె వచ్చి రాజు దగ్గర మొరపెట్టుకుంటుంది. ఏమని అంటే, దాచబడి ఉన్న మేలు, సిద్ధపరచబడి ఉన్న మేలు ఈమెకి కావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనగా అంటే ఈమె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే దాచబడిన మేలులు, సిద్ధపరిచిన మేలులు దేవుడు ఈ కుటుంబం పక్షమే కాదు కానీ మన కుటుంబాలందరి పక్షాన కూడా దేవుడు సిద్ధపరిచి దయచేయును గాక. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడి ఉన్నాడు, తన మాటల చేత బలపరిచి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరి గలవారు, మోకరి నుండి లేని వారు కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన